నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్‌కు స్వాగతం. జనవరి 27, 2025న సోమప్రదోషం, విశేషముగా మాస శివరాత్రి కూడా ఇదే రోజు కలిసి వచ్చింది. సోమప్రదోషం, మాస శివరాత్రి రెండు కలిసి వచ్చిన ఈ రోజు శివుడిని పూజిస్తే సర్వపాపహరణం, సర్వపుణ్యతం. అసలు ప్రదోషం అంటే ఏమిటి? దానిని ఎలా లెక్కిస్తారు? ప్రదోషాలు ఎన్ని రకాలు? సోమప్రదోష సమయంలో ఏమి చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది? లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినది ప్రదోషము. అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్ని రోజులలో కలిగే ప్రదోషాలపైకి 3 ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి చతుర్థి, సప్తమి, త్రయోదశిలలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. ఈ ప్రదోష కాల గణనము ఇలా ఉండును. ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత 9 గడియల లోపల చతుర్థి తిథి వచ్చునో ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత చతుర్థి 2 గడియలైనా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యాస్తమయమైన తర్వాత 15 గడియల లోపల సప్తమి తిథి వచ్చునో ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత సప్తమి 1 గడి అయినా ఉంటే ఆ దినము ప్రదోషము. ఏ దినమందు సూర్యోదయము తర్వాత 60 గడియల లోపల త్రయోదశి తిథి వస్తుందో ఆ దినము ప్రదోషము కలుగుతుంది. అలాగే ఏ దినమైనా సూర్యాస్తమయము తర్వాత త్రయోదశి అర్ధగడి అయినా ఉంటే ఆ దినము ప్రదోషము. ఈ త్రయోదశి ప్రదోషము సమయాన్ని ఇలా లెక్కగడతారు. సాయంత్రం 4:30 గంటల నుండి ఇంచుమించు అర్ధరాత్రి వరకు ప్రదోషమే. కొందరు సూర్యాస్తమయమునకు ముందర 2:30 గడియలు, తర్వాత 2:30 గడియలు అంటారు. ఇక్కడ 1 గడియ అంటే 24 నిమిషాలు. ఈ ప్రదోష దినము అనధ్యయనము, సర్వ విద్యలకు గర్హితమైనది. సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది. ఆ సమయంలో ప్రదోషమైతే కొన్ని అనుష్ఠానములు చేయాల్సి ఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చును. ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు. కాబట్టి శివపూజ మాత్రమే చేయవలను అన్నది కొందరి మతము. మామూలుగా ప్రతి పక్షములోనూ ప్రదోషము వస్తుంది. కానీ కృష్ణపక్షములో చతుర్దశి రోజు మాస శివరాత్రి వస్తుంది. దాని వెనుకటి రోజు త్రయోదశిలో మహాప్రదోషకాల శివపూజ విధించబడినది. శుక్లపక్షములో కూడా త్రయోదశికి ప్రత్యేకత కలదు. ఆ రోజు కూడా శివపూజనే చేయాలి. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని తెలుసుకున్నాం. మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలి అంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమశివుడు తన ప్రమద గణాలతో కొలువై మన పూజలు అందుకోవటానికి సిద్ధంగా ఉండే సమయమిది. మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి మనకు సాత్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గించును. ఈ త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, సోమవారము వస్తే దాన్ని సోమప్రదోషమని పిలుస్తారు. ఇవి కాక గురువారము నాడు వచ్చే ప్రదోషము కూడా అత్యంత ప్రాముఖ్యము కలది. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి అయినా ఈ 3 రోజులు మాత్రం మరింత విశేషమైనవి. శని త్రయోదశి నాడు చేసిన శివపూజ వలన జాతకములోని శని ప్రభావము కూడా తొలగింపబడుతుంది. శని మహాత్ముడు కర్మలకు ప్రతినిధి అని పిలువబడతాడు. మన కర్మల ఫలితాన్ని నిర్దేశించి మనకు పాఠాలు నేర్పువాడు ఇతను. అట్టి శని ప్రభావమును కూడా ఈ ప్రదోష పూజతో పోగొట్టుకొనవచ్చును. సోమ ప్రదోషము నాడు చేసిన పూజ వలన మనసు శుద్ధమై త్రికరణ శుద్ధి కలుగుతుంది. సోమవారము శివుడికి ప్రీతిపాత్రమైనది. ఆ రోజు చేసిన శివపూజ సర్వపాపహరము, సర్వపుణ్యదము.
ఇక గురువారము త్రయోదశి ప్రదోషము వస్తే ఆనాడు చేసిన పూజ వలన గురు అనుగ్రహము కలిగి విద్యాబుద్ధులు సంపదలు కలుగుతాయి. గురువు వాక్పతి, బుద్ధిని ప్రేరేపించువాడు మరియు ధనకారకుడు. జాతకములో గురుదోషములకు రుద్రారాధన విరుగుడుగా చెప్పడము మనకు తెలిసినదే. ఈ త్రయోదశి ప్రదోషము నాడు ఎవరికి వీలైనంతగా వారు మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్తపాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందండి. భక్తితో ఉద్ధరిణుడు నీళ్లు పోస్తే చాలు పొంగిపోతాడు ఆ బోళాశంకరుడు. ప్రదోష ఉపవాస దీక్షను అనుష్ఠించటం ద్వారా పరమేశ్వరుడి కటాక్షాన్ని పొందవచ్చని ఋషివాక్కు. అలా పాటించదలచిన రోజు ప్రాతకాలమే స్నానం ఆచరించి శుభ్రమైన తెల్లని వస్త్రాలు గాని, కాషాయ రంగు వస్త్రాలు గాని ధరించి శరీరంలో వివిధ భాగాలలో విభూతిని, రుద్రాక్షమాలను ధరించి పరమ పావనమైన పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని శక్తి మేర జపం చేయాలి. పద్ధతి ప్రకారం తయారు చేయబడిన విభూతి మరియు ధరించిన రుద్రాక్షమాలలు మన మనోశరీరాలపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా రోజంతా శివధ్యానంలో మునిగి ఉండి సూర్యాస్తమయ సమయంలో స్నానమాచరించి ఇంటిలో పూజ ముగించి శివాలయాన్ని దర్శించాలి. అయితే రోజంతా భక్తి సాధనలోనే ఉండాలన్న విషయం మీరు మరువరాదు. అన్యచింతలేని భక్తియే ఈశ్వరుడి కరుణాదృపటి మనపై ప్రసరించేలా చేస్తుంది. కావున గుడికి వెళుతున్నప్పుడు వెళ్లిన తరువాత కూడా శివమంత్రాన్ని మనసులో జపిస్తూనే ఉండాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.